నమస్కారం అండి పవన్ గారు. మీకు, శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి, పవన్ గారికి అందరికీ నమస్కారం సార్ అండి. నమస్తే. మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారికి అందరికీ నమస్కారం. సార్ నమస్తే. మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మీరు అజంప్షన్, మీ ప్రిడిక్షన్ 100% నిజం అవ్వబోతుంది. మ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మ్మ్. మనం ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన అరాచకాల, అవినీతి, వాళ్ళ అనైతిక అత్యంత జుగుప్సాకరమైన సంభాషణలతోటి కూటమికి చెందిన నాయకులు కానీ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా జనాలను మోటివేట్ చేసి ఉండొచ్చారు. మీరు, నేను, అక్కడున్న ప్రసాద్ గారితో సహా అందరం కూడా. మ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో జనాలందరూ ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. మ్మ్. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వీళ్ళకు రౌండ్ వేస్తారు గ్యారంటీగా. మ్మ్. నోటి జబ్బుతో, నాలుక తేటతోటి మాట్లాడిన ముఖం పగలగొడతారు. ఎవరి కాళ్ళని మొత్తం లోపలేసేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అది పాక్షికంగా జరిగింది. దాంతో నిజానికి చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ మీద పెద్ద విరుచుకుపడలేదు కానీ వాళ్ళు చంద్రబాబు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి వారి అనునయులు చాలా దారుణంగా మాట్లాడారు. మ్మ్. అంటే దారుణాతి దారుణంగా మాట్లాడారు. మనం ఈ విషయాన్ని అనేక సార్లు మాట్లాడుకున్నాం. దాన్ని పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మ్మ్. ఈ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, రాష్ట్రాన్ని చక్కదిద్దడం, ఈ శిథిలాలు శకలాలు ఏరి పక్కన పెట్టి దీన్ని పునర్నిర్మాణం కోసం ట్రై చేయడం చూసాం మనం. మ్మ్. అయితే మనందరికీ కొంత అసహనం ఉంది, అసంతృప్తి వచ్చింది, ఆగ్రహంగా కూడా మారింది. అంటే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ మద్యం స్కామ్ విషయంలో సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత నుంచి ఆ దర్యాప్తు అధికారి ఇన్ఛార్జి శేఖర్ బాబు గారు, విజయవాడ కమిషనర్ కూడా ఆయన, అంటే 2 బాధ్యతల్ని ఏకకాలంలో నిర్వర్తిస్తున్నాడు అద్భుతంగా. మ్మ్. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అనేక ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి ఆయనకి, అనేక ప్రలోభాలు వచ్చి పెట్టుంటారు. అయినా సరే ఎక్కడా కూడా చాప కింద నీరు అంటారు దీనికి అచ్చుపోసినట్టు ఇదే ఉదాహరణ అండి. మ్మ్. మెల్లమెల్లగా మొత్తం అందరినీ చుట్టుపెట్టేసాడు. మ్మ్. కొండ చెలవ ఎలా చుట్టేసుకుంటుందో మింగేసి ముందు అలా చుట్టేసాడు అందరినీ. మ్మ్. మీకు చెవిరెడ్డిని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అవును. మిథున్ రెడ్డిని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. మిథున్ రెడ్డి కొంచెం అనిపించినప్పటికీ కూడా చెవిరెడ్డి అసలు సీన్ లో కనబడలేదు సార్ ఎక్కడ కూడా. నాకు కాదు, వీళ్ళందరూ దొంగల ముఠాల సభ్యులు అని తెలుసు మన అందరికీ. కానీ ఈ పర్టికులర్ ఈ స్కామ్ లో వీళ్ళందరినీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొకటి. అప్పుడు డబ్బు ఏదైతే దొరికిందో ఎన్నికల సమయంలో దీని దేని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. పైగా ఆ డబ్బుని మాదే అని క్లెయిమ్ చేసుకున్నాడు అప్పుడు. అంటే మీకు ఏం జరుగుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక తెలివైన పని చేసాడు. యాక్చువల్గా ఈ స్కామ్ చాలా ఇంటెలిజెంట్ గేమ్ అండి ఇది. మ్మ్. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి వీళ్ళు కలిపి దొంగ లెక్కలు రాశాడు బాబోయ్యంలో, మొత్తం కొల్లగొట్టేసిన అక్కడ ఓన్లీ ఎంట్రీ ప్లానే ఉంది, దగ్గర ఎగ్జిట్ ప్లాన్ లేదు. అందుకని దొరికారు, జైల్లో ఉన్నారు. అది విచారణ జాప్యం అవుతుంది, అది వేరే కథ. మ్మ్. ఇప్పుడు వీళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్లాన్లతో వచ్చారు ఇందులోకి. మ్మ్. కాబట్టి దీని దర్యాప్తు కానీ వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కానీ అత్యంత కష్టమైన విషయం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అసలు ఎక్కడ కూడా ఏది విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహించింది అనేటువంటిది వాళ్ళకి ఒక కవచం, షెల్టర్, వాళ్ళ పెద్ద గార్డ్ వాళ్ళకి. అలాగే లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది వాళ్ళకి పెద్ద ఎస్కేప్ అవడానికి పెద్ద మార్గం అది. మ్మ్. కానీ ప్రతి నేరస్తుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎంత పెద్ద తెలివైన క్రిమినల్, ఇంటెలిజెంట్ క్రిమినల్ అయినా సరే చిన్న క్లూ వదిలిపెడతాడు. మ్మ్. అలా దొరికారు వీళ్ళు. ఒక్కోటి ఒకటి పేర్చుకుంటా వచ్చి సాంకేతికంగా కూడా వీళ్ళకి కొంత సహాయం లభించింది కాబట్టి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఇందులో సీక్రెట్ ఏమి లేదు. ఎందుకంటే ఇది అంతిమ లబ్ధిదారు రావడం, ఎవరు దీన్ని పాత్ర నిర్వహించారు, పాత్రదారులు, సూత్రధారులు అందరికీ తెలుసు. అవును. కొత్త పాత్రదారులు కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఇది ఎలా జరిగింది, ఏం చేశారు, ఈ డబ్బు ఏం చేశారు అనేటువంటిది వీళ్ళు దర్యాప్తు చేయాల్సిన అవసరం. అది జరుగుతుంది. అన్నీ అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గారు, ఇదంతా మన అందరూ ప్రిడిక్షనే. నేను నిన్న కూడా మాట్లాడాను వేరే చోట. కాదు, మీరు మొత్తం చెప్పట్లేదు, ప్రిడిక్షన్ అంటున్నారు కానీ విషయం ఏమనిపిస్తుందో చెప్పట్లేదు మీరు.
అంటే ఒకదానికి ఒకటి పేర్చుకుంటే వెళ్తే జరుగుతున్న పరిణామాలు అన్నట్లు మనం చూసుకుంటా పోతే ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ గారిని కలిశారు. ఉమ్, అది మర్యాద పూర్వకంగా మీడియాకి వచ్చింది. అవును. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఉమ్, కేంద్ర హోంశాఖతో మాట్లాడారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలని మంత్రుల్ని కలుస్తున్నారు. ఉమ్, అంటే ఉభయతారకంగా ఉంటుందిరా చంద్రబాబు నాయుడు గారితో. ఎందుకంటే స్వామి కార్యము స్వకార్యము అలాగే ప్రజా ఉపయోగమైన ప్రజాహిత కార్యక్రమాలన్నీ చూసుకుంటాడు ఆయన. ఉమ్, ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇవాళ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. అడ్వకేట్ జనరల్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్ర డీజీపీ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఉన్నారు. అంటే వారి వారి శాఖలకు సంబంధించి వారికి కావలసిన కేంద్రం నుంచి కావాల్సిన సహకారం కోరుతారంటే అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం. ఉమ్, సార్ సబ్మిషన్ సార్, అమిత్ షా గారితో హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారు. అదే అండి. ఏమంటే ఇప్పుడు అమిత్ షా- డీజీపీ గారు ఏం కోరొచ్చు అంటే కేంద్ర బలగాలని